హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ ఏ బ్యాచ్ స్టార్ట్ అవబోతుందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసము. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ మంత్లో నెక్స్ట్ ఫిబ్రవరి 21 నుంచి న్యూ ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కోర్సెస్ వచ్చి GST ప్లస్ TDS కోర్సు స్టార్ట్ అవుతుందండి. సో ఫిబ్రవరి 21 నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ వచ్చి 8 to 9 PM, ఈవినింగ్, మార్నింగ్ వచ్చి 7 to 8 AM. కోర్స్ ఫీజు వచ్చి 3000 రూపీస్. కాల్ అండ్ ఎన్రోల్ యువర్ నేమ్స్. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి సో మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా నేను నెంబర్ పెడతాను. డీటెయిల్స్ తీసుకొని మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ ఇంకేమీ లేదు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్కి మీ డీటెయిల్స్ పెట్టండి. వాట్సాప్కి మీ నేము, మీరు ఏ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఏ టైమింగ్ క్లాస్ అటెండ్ అవుతారో మీరు మెన్షన్ చేయండి. ప్లస్ పేమెంట్ పే చేసేసి పేమెంట్ స్క్రీన్ షాటు నా మొబైల్కి వాట్సాప్ చేయండి. ఇమీడియట్గా మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీరు కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే నేను ఇచ్చాను ఇక్కడ నెంబరు. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డీటెయిల్స్ పెడతా నేను. సో వాట్సాప్ మెసేజ్ చేసి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. సో ఇక్కడ నేను నెంబర్ ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ పెడతాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డీటెయిల్స్ తీసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మా దగ్గర ఆఫ్లైన్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. పెన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ వీడియోసు, ప్రాక్టీసింగ్ నోట్స్ ప్లస్ PDF నోట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ రోజు క్లాస్ ఆ రోజు నోట్స్ కూడా సాఫ్ట్ కాపీ పంపించడం జరుగుతుంది మా. సో GST TDS కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకొని నేర్చుకోవచ్చండి. ప్లస్ చాలామంది GST TDS ఫుల్గా చెప్తారా అని అడుగుతున్నారు. GST కోర్స్ ఏముందో అది ఫుల్ సబ్జెక్ట్ అంటే మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేసుకునేటప్పుడు సో మీకు అంత సిలబస్ మీకు యూజ్ అయ్యేలాగా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో బిగినింగ్ టు ఎండింగ్. నెక్స్ట్ TDS కూడా అలానే ఫుల్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏ సిలబస్ కవర్ అవుతుందో ఒకసారి చూద్దాము. TDSలో వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ TDS అంటే ఏంటి, నెక్స్ట్ TDS సెక్షన్స్, TDS రేట్ చార్ట్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయి, మనము శాలరీస్ పైన నాన్ శాలరీస్ పైన TDS అమౌంట్ అనేది ఎలా డిడక్ట్ చేయాలి, సెక్షన్ 80C ప్రకారం మనం ఎగ్జిబిషన్స్ ఏమేమి ఉంటాయి, మనం TDS అమౌంట్ డిడక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ TDS లైబిలిటీ అనేది ఎలా పే చేసుకోవాలి, TDS చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, సో దాని ప్రొసీజర్ ఎలాగుంటుంది, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ 16 TDS సర్టిఫికేట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫామ్ 24Q, ఫామ్ 6Q అంటే ఏంటి, సో మనము TDS రిటర్న్ ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేసుకోవాలి, సో ఫామ్ 16ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఇంట్రెస్ట్ లేట్ ఫీస్ అనేవి ఎలా ఉంటాయి TDSలో, ఇలా ఫుల్ సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది మా. సో నెక్స్ట్ GST విషయానికి వస్తే GSTలో మనం ఏమేమి సిలబస్ కవర్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు నార్మల్గానే బేసిక్స్ నుంచి అండి. మీరు మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా, ప్లస్ మీరు కోర్స్ నేర్చుకోవాలి అన్నా, మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవాలి అన్నా, సో మీకు యూజ్ అయ్యేలాగా ఫస్ట్ GST గురించి తెలియని వాళ్ళు కూడా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా సో మా ఎక్స్ప్లెనేషన్ వింటే మీరు ఈజీగా GST నేర్చేసుకోవచ్చు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ GST అంటే ఏంటి, వాటి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, టైప్స్ ఆఫ్ GST రేట్ స్లాబ్స్, టైప్స్ ఆఫ్ డీలర్సు, రెగ్యులర్ డీలరు, కాంపోజిషన్ డీలరు, అన్రిజిస్టర్డ్ డీలర్ అంటే ఏంటి, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, సో నెక్స్ట్ వాళ్ళ ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, వీటి గురించి అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. RCM మెథడ్, రివర్స్ ఛార్జ్ మెకానిజం అండర్ GST, నెక్స్ట్ ఈవే బిల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈవే బిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ITC అంటే ఏంటి, ITC సెటప్ రూల్స్, హౌ టు క్లైమ్ ITC, రీఫండ్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, టైప్స్ ఆఫ్ GST రిటర్న్స్, GSTR 1, 2, 3 ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి, GSTR 1 నుంచి GSTR 11 వరకు ఉంటాయి టైప్స్. వాటిల్లో ఎవరెవరు ఏ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి, నెక్స్ట్ డ్యూ డేట్స్ ఏంటి, ఇంట్రెస్ట్ పెనాల్టీ ఎలా ఉంటుంది,
జిఎస్టీఆర్ 2A 2B అంటే ఏంటి, వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి పర్చేస్ డీటెయిల్స్, ఐటీసీ మనం ఏ ఫామ్ నుంచి తీసుకోవాలి, నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 1 అండ్ జిఎస్టీఆర్ 9 ఎలా ఆన్లైన్లో ఫైల్ చేసుకోవాలి, జిఎస్టీ రిటర్న్స్ ఆఫ్లైన్లో ఎలా ఫైల్ చేసుకుంటారు, ఆఫ్లైన్ టూల్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనము టాలీలో నుంచి కానీ టాలీ ప్రైమ్ నుంచి కానీ జేఎస్ఎన్ఓ ఫైల్ తీసుకొని డైరెక్ట్గా జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవాలో, ఇన్వాయిసింగ్ ఎలా చేయాలో, జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందిమా. నెక్స్ట్ బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ మనం అన్రిజిస్టర్డ్ డీలర్కి గుడ్స్ సేల్ చేసినప్పుడు ఇన్వాయిసింగ్ మెథడ్ ఎలా ఉంటుంది, నిల్ రేటెడ్ సప్లై అంటే ఏంటి, ఎగ్జిమ్టెడ్ సప్లై, నాన్ జిఎస్టీ సప్లై అంటే ఏంటి, జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, వాటి ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా చూడాలి, జిఎస్టీ ఇన్వాయిసెస్ మనం ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో ఎర్రర్స్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, సో జిఎస్టీ పోర్టల్ని ఎలా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే ఏంటి, క్రెడిట్ లెడ్జర్ అంటే ఏంటి, లయబిలిటీ లెడ్జర్ అంటే ఏంటి, హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి కోడ్స్ని జిఎస్టీ పోర్టల్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి, జిఎస్టీ స్లాబ్ రేట్స్ని ఐటమ్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలి, జిఎస్టీ నెంబర్స్ను కరెక్టా రాంగా ఎలా చెక్ చేసుకోవాలి, రిటర్న్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, చలన్ ఎలా క్రియేట్ చేయాలి, పేమెంట్ ప్రొసీజర్ ఎలాగుంటుంది, జిఎస్టీ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రీఫండ్ ప్రాసెస్, ఆడిట్ ప్రాసెస్, నెక్స్ట్ జిఎస్టీ క్యాన్సిలేషను, టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్, జిఎస్టీఆర్ 9 టైప్స్. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జిఎస్టీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సో నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.